ఫుల్ హ్యాండ్కి 4 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఎంత పెట్టానుకో చూడడానికి బాగుంటుందంటే నేను ఇంతే పెట్టినంత నాకు మీటర్ సరిపోతుంది, మీటర్ తెప్పించిన. ఒకవేళ మనం డిజైన్ని బట్టి ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. సైజెస్ 36 నుంచి మీటర్కి ఎబోనే తీసుకోవాలో తక్కువ తీసుకోవద్దు. సైజ్ చెస్ట్ని బట్టి 33 ఇంచెస్ ఉందనుకోండి చెస్ట్, వాళ్ళ మీటర్ చాలు. డిజైన్ ఫుల్ హ్యాండ్స్ కూడా వస్తాయి వాళ్ళకి ఈజీగా. ఇప్పుడు మీటర్ బ్లౌజ్ మీటర్ 36 పైన ఉన్న వాళ్ళకి సరిపోతుంది. 36 అంటే షోల్డర్ పఫ్ రాదు, మిగతా ఫుల్ ఎల్బో హ్యాండ్స్ వస్తాయి, జర అతుకులు పడతాయి. ఇప్పుడు 2 కినార్లు ఒకవైపు వేసాను చూసుకోండి. ఏది చేసినా ఓపెన్స్ గేర్ లైన్స్ ఇగో ఇవి కూడా ఓపెన్స్ అంటాం, కానీ ఇది కాదు మనకి. ఇలా ఉన్నదే నిలువ అంటాం, ఈ పార్ట్ని నిలువ అంటాం. మీటర్ ఇచ్చేది కూడా ఇలాగే కొలిచిస్తారు మనకి. లెంత్ ఎంత 15 ఇంచెస్, 14 అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా, పైన ½ ఇంచ్ కింద ½ ఇంచ్. ఇప్పుడు నేను షోల్డర్ వచ్చేసి 7.5 పెడుతున్నా, హై నెక్ పెట్టుకుంటున్నాను. నెక్ నేను ఏం చేశాను, డీప్ నెక్ పెట్టాను కదా ఈరోజు, హై నెక్. ఇప్పుడు షోల్డర్ ఎంత వచ్చిందో ఆర్మ్ హోల్ డౌన్, మిగతాది కూడా సేమ్. వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చిరా ముందు వెళ్ళి చూసాను. ఆర్మ్ హోల్ 1.5. మేడం నాకు 2 పెడతారు మేడం, నాకు 2 పెడతారు. ఏంటి 1.5? ఇది మనం కరువు స్కేల్తో పెట్టుకోవాలి మేడం. కరువు స్కేల్తో ఇది 1.5 36 ఎబో ఉంటే 1.5 కదా. లేదు చెస్ట్ వాళ్ళకి 2 ఇంచెస్ కదా. లేదు 1.5, ఎవరికైనా 1.5. 36 కన్నా తక్కువ ఉంటే 1. అక్కడ ఎంత తీసుకుంటున్నారు? 11 ఇంచెస్, సేమ్ నిన్నర్ సైజే. అది 7.5, ఇది 7.5, ఇది 11 ఇంచెస్ అంతే. నేను ఇది నెక్ 4 ఇంచెస్ విడ్త్ తీస్తున్నాను, హై నెక్ కనుక. లెంత్ వచ్చేసి 3.5, సేమ్ బోట్ టైప్ అన్నట్టు, కానీ బోట్ కాదు, బోట్ లాగే పెడతాను. డిజైనర్ వేరు పెడదామని. డాట్ బ్లౌజ్ కాకపోతే. సో ఇది నేను తర్వాత కట్ చేస్తాను. మనకి ఇక్కడ ఒక డిజైన్ పీసెస్ అయిపోతుంది. ఇది బ్యాక్ పార్ట్. ఎప్పుడైతే హై నెక్లు పెట్టుకుంటామో షోల్డర్ పెరుగుతుంది, నెక్ లెంత్ పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సారీ, షోల్డర్ ఎప్పుడైతే పెంచుకుంటామో ఇది కూడా హై నెక్ వస్తుంది. డీప్ నెక్స్ పెట్టుకున్నప్పుడు 5.5 వస్తుంది. ఆర్మ్ హోల్ నిన్న చేసాం కదా, ఇలా 5.5 డీప్ నెక్స్. అదేమవుతుందంటే ఇదంతా బాగా స్ప్రెడ్ అవుతుంది. ఈ డీప్ నెక్ కాసి ఇట్లా జరిగిపోతుంది, అప్పుడు ఇంతే స్పేస్ ఇది వచ్చేస్తుంది మనకి. ఇదంతా గ్యాప్ వస్తుంది మేడం. ఇది బోట్ నెక్, బోట్ నెక్ టైప్, బోట్ నెక్ టైప్ హై నెక్. బోట్ నెక్ లానే వస్తుంది పైకి. దీనికి ప్రిన్సెస్ కట్ చెప్తారా? ఫ్రంట్ నెక్ మామూలు డిజైన్ పెట్టుకోవడానికి. డిజైన్ ఏదైనా డిజైన్ చేయాలంటే ఇప్పుడు దీనికి షోల్డర్ మధ్య భాగం చూసుకోవద్దు, 4 ఇంచులు చూసుకోవాలి. ఇక్కడ నుంచి లాస్ట్ 4 ఇంచెస్. బోట్ టైప్. బ్యాక్ కూడా బోట్ బ్యాక్ ఇలాగే కట్ చేస్తాం సేమ్ అంతే. ఇది ఫ్రంటా బ్యాక్? నెక్స్ట్ హ్యాండ్స్. అసలు
నేను ఏం చేస్తున్నానంటే నాకు మొత్తం హ్యాండ్స్ 2 అతుకులు చాలని చెప్పేసి నేను ఇలా వేస్తున్నాను. నేను ఏం చేస్తాను మొత్తం వేసాను కదా ఇలా. ఈ లైనింగ్కి 4 అతుకులు అవసరం లేదు, 2 అతుకులు చాలు కనుక దీన్ని తీసేసి ఇలా సగం వేసుకుంటున్నాం. షోల్డర్ ఎటు తీసాను చూసారు కదా, ఎక్కువ ముక్క వైపు ఉన్న సైడే షోల్డర్ తీసాను నేను. ఎక్కువ ముక్క అంటే ఈ పీస్ ఈ పార్ట్ ఎక్కువ ఉందా ఇక్కడ, అటు తీయొద్దు, షోల్డర్ ఇటు సైడ్ తీసాను. అంటే ఈ పార్ట్ ఏమైంది దీంట్లో కలిసిపోయింది, చూసుకొని తీయాలి. అంటే ఇటు ఇంకా వేరే పార్ట్స్ కూడా తీయాలి కదా మేడం? తీయాలి కనుకనే ఈ చిన్న పార్ట్ని ఇటువైపు తీయాలి. అటువైపు తీస్తే ఏమవుతుందంటే ఈ ముక్క ఈ పార్ట్ అనేది అటు వెళ్ళిపోయి విడిగా కట్ పీస్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు ఎక్కువ ముక్క ఉన్న వైపు, మీకు చెప్పాను కదా డ్రెస్ కానీ శాంపిల్ ఏదైనా ఇలా బ్లౌజ్ అన్నప్పుడు ఈ పార్ట్ పెద్దగా ఉంది, ఈ చిన్నగా ఉంది కనుక ముక్క వైపు తీసాం అంతే. మనకి బార్డర్ ఎంత ఉందో 6.5 7.5 పెట్టుకున్నాను లెఫ్ట్. స్లీవ్ అరౌండ్ 10.5. ఇక్కడ ఇగో ఈ 2 పీసులు అక్కడ సాగింది, ఈ పీస్ కూడా సాగింది. మేడం అతుకులేసిన బదులు దగ్గరికి తేవచ్చు కదా. 4 ఎత్తుకులు వేస్తావు నువ్వు, 4 వేస్తావా? ఇప్పుడు నాకు 2 పడతాయి. 4 అతుకులు వేయాల్సి వస్తుంది. ఇది ఎంత వస్తుంది అంటే ఇది 7.5 8 వస్తుంది. ఈ ఫోల్డ్ ఇలా వేస్తే 8 వస్తుంది. ఈ ముక్క సరిపోదు మనకి హ్యాండ్స్కి. ఇది దీనికి అతకేయాలి, దీనికి అతకేయాలి, దీనికి అతకేయాలి, దీనికి 4 బదులు నేను ఏం చేస్తున్నా అంటే ఇలా 2 వేస్తున్నాను. దీనికి రాదు ఇక మనకి సేఫ్టీ అన్నట్టు, పని తక్కువ అన్నట్టు. ఇక ఇది 10.5. ఇది లైనింగ్ అంతా. మెయిన్ పీస్ మాత్రం సేమ్ అట్లా వేయాలి. 10.5 అది విడుతు తీసుకున్నాం సేమ్. ఇప్పుడు దీన్ని 11 ఇంచెస్ వాడుతున్నాం. అక్కడ ఎంత కటింగ్ అయినా ఉంటుందా? కటింగ్ అడంతా కట్ చేయాలి, తక్కువ కట్ చేస్తే పోతుందా? పోతుంది. ఎక్కువ కట్ చేయదు, తక్కువ కట్ చేయదు. నేను ఫ్రంట్ తీయట్లేదు, బ్యాకే తీస్తున్నాను. ఇవి అతుకులు వేసుకోవాలి. ఇంత 2 ముక్కలు మనకి ఈ పార్ట్లో అతుకు వస్తుంది. 4 అతుకుల బదులు ఈజీ అన్నట్టు 2 అతుకుల హ్యాండ్స్. ఇప్పుడు ఈ ప్లేస్లో క్రాస్ తీసుకోవాలి. ఫోల్డింగ్ 1.5. ఏది మన సైడ్ పెట్టుకోవాలి? ఇది ఎట్లా సెట్ అవుతుందో చూ. క్రాస్ మనకు చెప్పాను కదండి, నా క్రాస్ తీసి చూపించాను కదా, అలా క్రాస్ వస్తారు చూసుకో. అంటే గల్లా మన సైడ్ పెట్టుకోవాలి అట్లా? అట్లేమి ఉండదు. మనకి ఇది ముక్క బట్టి మనం చేంజ్ చేసుకోవాలి. ఆ ఫ్రాన్స్కి ఒక విధంగా వస్తుంది, ఎల్బో తీసినప్పుడు ఒక నీకు ఇల్లు సగం చూస్తావు కదా. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజే కదా? అవును, క్రాసే. ప్రతి క్రాస్ కటింగ్ బ్లౌజ్కి అట్లనే పెట్టాలా? ఇలాగే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది సెంటరు, దీనికి సెంటర్ చూసుకో. ఇది క్రాస్, దీనికి సెట్ అయ్యేటట్టు చూసుకుంటే సరిపోతుంది. అంతే. ఇలా ఎట్లా వస్తే అట్లా పెట్టుకో, నీకు సెట్టింగ్ నీ దాన్ని బట్టి ఉంటుంది. అంతే. మనకి క్రాస్ రావాలి. ఇక్కడ మనకి నెక్ వెళ్ళిపోతుంది అంటే అది రాకుండా పర్లేదు, చూసుకోవాలి మనం. అంటే సరిపోలేదు, అవసరం లేదు మనకి, అది నెక్ వెళ్ళిపోతుంది. నువ్వు ఇటైనా వేసుకో, నీకు ఎటు కనపడితే అటు వేసుకో, కానీ సెంటర్ రావాలి. క్రాస్
పైకి వెళ్తా అంటే ఇక పైకి వెళ్ళిపోవచ్చు నెక్ అంటే ఇక్కడ క్లాత్ ఉందిగా, ఎందుకు అంత పైకి తీసుకెళ్తారు? మిడిల్లోనే కట్ చేయొచ్చు కదా దీనికి. మనకి క్రాస్ పట్టీలు కూడా కావాలండి, ఇంకా అన్నీ కావాలి. ముక్క అయితే సరిపోదు మనకి, 4 క్రాస్ పట్టీలు కావాలి. అన్నీ చిన్న చిన్న పీసెస్ తీయాలి కదా, ఈ దాకా కూడా వెళ్ళిపోవచ్చు. మరి బయటకు వస్తుంది అవసరం లేదు, నెక్ కట్ చేస్తాను. ఈ 1 ఫోల్డ్ 1.5 క్రాస్ పట్టింది, మర్చిపోయినావు. నువ్వు కటింగ్ ఎన్ని చేసినావు? ఫ్రంట్ పార్ట్ చేయలేదు, మర్చిపోయినావు అసలు. ఇది 1.5 అండి. 1.5. అన్ని బ్లౌజెస్కి 1.5 తీసుకోండి. సైజుని బట్టి 2 ఇంచెస్ కూడా తీయాలి. అంటే చెస్ట్ సైజుని బట్టి తీసుకోవాలి. ఇది 1 ఇంచే రావాలి. ఇప్పుడు మనకి నెక్ హై నుంచి 6 దాకా తీసుకోవచ్చా? 6 ఇంచెస్, ఒక 6 ఇంచెస్ డీప్ ఎక్కువ ఉంటుంది కనుక, వెడల్పు ఎక్కువ ఉంటుంది కనుక ఇది 4. ఇది 2.5, ఇది 3.5. ఇలా కన్ఫ్యూజ్ అవ్వద్దు, చంకపాట్లాగానే అనిపిస్తుంది ఇది, కానీ ఎక్కువ. ఫ్రంట్ డాట్ నిన్న ఏం చేస్తాం, ఫోల్డ్ చేసేసి 4 ఇంచెస్ మధ్యలో పెట్టాం కదా, దీనికి 4 ఇంచెస్ అలా చూసుకోవాలి. అంటే ఇది సెంటర్, సెంటర్. కొంచెం చేంజ్ అవుతుంది, నా చూసారు కదా డాట్స్ సేమ్ అంతే పెట్టు. ఇప్పుడు మనకి 4 కావాలి క్రాస్ పట్టీలు, ఇక్కడ 2 తీద్దాం, అక్కడ తీద్దాం. ఇవి చిన్న ఫస్ట్ హ్యాండ్స్ కూడా మనకు ముక్కాసు కావాలి, అన్నిటికీ మిగిలించుకోవాలి. హాఫ్ హ్యాండ్స్ అంటే ఇంత మిగిలింది, ఎల్బో హ్యాండ్స్ అయితే ఇంత మిగలదు.
ఇప్పుడు ముక్కలు తీయాలి, ఇలా చిన్న చిన్న ముక్కలు కావాలి. అయితే 2.5 బాక్స్, 1.5 తీసాం కదా, 2.5. ఇది 1 ఇంచ్, ఇది 3.5 కవ్ షేప్. 11కి 1 ఇంచ్ తీసేస్తే 10 ఇంచెస్. ఇక్కడ 2 తీసుకుంటాం, మొత్తం 4 ఉండాలి ఇవి. ఉడుకుతుందా? ఇట్లా పెట్టి తీసుకుంటే 2 వస్తాయి కదా. ఎట్లా? ఇది ఇలా పెడితే ఇక్కడ ఉంది కదా క్రాస్, ఏం లేదు, ఇలా ఇలా పెట్టేస్తే ఎట్లా పెట్టినా ఇప్పుడు ఇలా పెట్టినా అలా పెట్టినా అంతే సేమ్. నీకేమవుతుంది, ఏదైనా 2 వస్తాయి. ఇక్కడ ఏమైతే సింగిల్ ముక్క విడిగి అయిపోతుంది. నేను ఇట్లా పెట్టినా అనుకో, నాకు కాజా పట్టకి కూడా మిగులుతుంది. ఈ మడత మీద వెళ్తే ఓపెన్ చేస్తే పెద్ద ముక్క వెళ్తుంది. ఏదైనా కొంచెం లాజిక్తోనే మనం తీసుకోవాలి. అట్ట తీసినా ఇట్ట తీసినా సేమే. ఇదైతే మడత మీద ముక్క, ఇంత పెద్ద ముక్క వస్తుంది మనకి. ముక్సుల పట్టుకో కాజా పట్టుకో వేసుకోవచ్చు అన్నట్టు. ఎంతసేపు మనం బ్లౌజ్ కట్ చేస్తే ముక్క మిగులుతుంది అని చూసుకోవాలి, ప్లస్ దీనికి కరెక్ట్ సరిపోతుందా లేదా అని కూడా చూసుకోవాలి. ఏం కాదు ఇట్లా తీస్తే ఏమవుతుందిలే అని తీసేస్తే ఇంకో ముక్క తీయడానికి మళ్ళీ ఆలోచించాల్సి వస్తుంది, దాన్ని అతుకులు వేయాల్సి వస్తుంది, పని ఎక్కువ అవుతుంది. ఏదైనా ఒక ముక్క మిగిలేటట్టు చూసుకుంటే బెటర్. అయిపోయినాయి. ఇదంతా ఒకటి ఉంది కనుక వెనక పట్టికి ఒకటి తీసేద్దాం. వెనక పట్టి వేయద్దు, ఇంకా ఉప్పుల పట్టి తీయాలి, కాజా పట్టి తీయాలి, హ్యాండ్స్ కతకు తీయాలి. చాలా చిన్న చిన్న ముక్కలు ఉంటాయి. బ్లౌజ్ ఎందుకు హార్డ్ అంటారంటే ఇంత పెద్ద పని ఉంటుంది కనుక బ్లౌజ్ హార్డ్ అంటారు. ఓకే ఎత్తు ఏం చేయలేదు దాన్ని, ఏమి చేయలేము. ప్రయత్నం చేయాలంటే ఏం చేస్తాం, ఏం చేయడానికి ఏం లేదు. మనకి హ్యాండ్స్ కథకు కావాలంటే ఇలా 2 ముక్కల్ని కానీ స్ట్రైట్ సరిపోతుందా లేదా ఇట్లయినా తీసుకోవచ్చు, అట్లయినా తీసుకోవచ్చు. అతకు ఇక్కడ పైకి ఒక్కరికి ఈక్వల్ ఉంటే సరిపోతుంది, కిందికి ఉండకుండా. దేనికి అతకు? ఇప్పుడు అతుకు అనేది ఈక్వల్ ఉండకుండా కొంచెం పైకి ఉన్న పైకి హ్యాండ్ కా బాడీ హ్యాండ్స్కి